ఇజ్రాయెల్ ఎడారిలో అకస్మాత్తుగా పుట్టిన ప్రకంపనలు ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అదొక సాధారణ భూకంపమా, లేక అణుపరీక్ష పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ కు పంపిన డేంజర్ సిగ్నలా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అణు కేంద్రం ఉన్న ప్రాంతంలోనే, అది అత్యంత తక్కువ లోతులో భూమి కంపించడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అసలు సీస్మోగ్రాఫ్ ముళ్ళు ఏం చెప్తున్నాయి అన్న విషయాలను వివరంగా ఇప్పుడు చూద్దాం. సమయం సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్లోని నెగేవ్ ఎడారి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ఇజ్రాయెల్ వాసులనే కాదు, అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తలను కూడా తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వచ్చే సహజ సిద్ధమైన భూకంపాలు భూమి లోపల కనీసం 15 నుండి 30 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమవుతాయి. కానీ ఈ ప్రకంపనలు కేవలం 10 కిలోమీటర్ల లోపే, అంటే ఉపరితలానికి అత్యంత దగ్గరగా సంభవించాయి. సరిగ్గా ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా దాదాపు ఇలాంటి డెప్త్లోనే షాక్ వేవ్స్ రికార్డ్ అయ్యాయి. అది కూడా కేవలం భూమి కంపించడమే కాదు, ఆ సమయంలో కొందరు స్థానికులు భూగర్భం నుండి ఒక భారీ విస్ఫోటనం శబ్దాన్ని విన్నట్లు చెప్తున్నారు. ఈ భూకంపం సంభవించిన టైమింగ్ ఎంత కీలకమో, అది జరిగిన లొకేషన్ అంతకంటే ఎక్కువ అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకంపనల కేంద్రం ఇజ్రాయెల్ అత్యంత పవిత్రంగా, అంతకు మించి అత్యంత రహస్యంగా భావించే షిమోన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్కు అత్యంత సమీపంలో ఉంది. డిమోనాగా పిలువబడే ఈ కేంద్రం గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. 1950లలో ఫ్రెంచ్ సహకారంతో నిర్మించిన ఈ కేంద్రంలో ఇజ్రాయెల్ అణువాయుధాలను తయారు చేస్తుందని, వారి దగ్గర ఇప్పటికే 90 నుండి 400 వరకు అణు వార్హెడ్స్ ఉండవచ్చని అంతర్జాతీయ నిఘా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తమ అణు సామర్థ్యం గురించి పెదవిప్పడం లేదు, అలాగని ఖండించడం కూడా లేదు. ఇప్పుడు సరిగ్గా అదే డిమోనో కేంద్రానికి కూతవేటు దూరంలో భూమి కంపించడం ఏదో భారీ ప్రయోగానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. రియాక్టర్ల సామర్థ్యాన్ని పెంచడానికో, లేదా కొత్త తరం టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పనితీరును పరీక్షించడానికి ఇజ్రాయెల్ సాహసం చేసి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అనుమానాస్పదమైన విషయం మరొకటి ఉంది. ఈ భూకంపం రావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. దేశంలోని అనేక నగరాల్లో, ముఖ్యంగా విద్యా సంస్థల్లో భూకంపం వస్తే ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై మాక్ డ్రిల్స్ నిర్వహించింది. హోమ్ ఫ్రంట్ కమాండ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులను బంకర్లలోకి పంపి ప్రాక్టీస్ చేయించారు. సరిగ్గా డ్రిల్ ముగిసిన కొద్ది గంటల్లోనే నిజంగా భూమి కంపించడం యాదృచ్ఛికమని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం నిజంగానే అణు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంటే, దానివల్ల వచ్చే ప్రకంపనల నుండి ప్రజలు భయపడకుండా ఉండడానికి ఈ ముందస్తు డ్రిల్ ప్లాన్ చేసిందా అన్న కోణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రకృతి విపత్తులను ఎవరో ఖచ్చితంగా ఊహించలేరు, కానీ ప్రభుత్వం ఇంత ఖచ్చితత్వంతో వ్యవహరించిందంటే రాబోయే ప్రకంపనలు ప్రకృతి సృష్టించినవి కాదని అంటున్నారు. ఈ ప్రకంపనలో తమ ప్లాన్ ప్రకారం జరగబోయేవే అని అధికారులకు ముందే తెలుసన్న వాదనకు స్కూల్ పిల్లల డ్రిల్స్ బలాన్ని చేకూరుస్తున్నాయి. టెక్నికల్ అంశాలను పక్కన పెడితే దీని వెనకున్న రాజకీయ వ్యూహాత్మక కోణం చాలా పెద్దది. ప్రస్తుతం పశ్చిమాసియా ఒక అగ్ని పర్వతంలా మండుతోంది. ఒకవైపు హమాస్, మరోవైపు లెబనాన్ నుండి హిజ్బుల్లా, ఇంకోవైపు హౌతీలు. వీరందరికీ బాస్ లాంటి ఇరాన్తో ఇజ్రాయెల్ ప్రచన్న యుద్ధం చేస్తోంది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని 60% పెంచి అణుబాంబు తయారీకి అతి దగ్గరలో ఉందని ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ హెచ్చరిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ మౌనంగా కూర్చోలేదు. మీరు అణుబాంబు తయారీ ఆలోచన చేస్తే మా దగ్గర ఇప్పటికే భూమిని కంపించే ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి హెచ్చరిక పంపడానికి ఇజ్రాయెల్ ఈ పరీక్ష జరిపి ఉండొచ్చని జియోపాలిటిక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెహ్రాన్ గుండెల్లో భయం పుట్టించాలంటే మాటల కంటే ఇలాంటి భూకంపాలే ఎక్కువ పనిచేస్తాయి. 1981లో ఇరాక్ రియాక్టర్ను, 2007లో సిరియా రియాక్టర్ను ధ్వంసం చేసిన చరిత్ర ఇజ్రాయెల్కు ఉంది. ఇప్పుడు ఇరాన్ వంతొచ్చిందని, అవసరమైతే తాము ఎంతటి విధ్వంసానికైనా తెగిస్తామని ఇరాన్కు చెప్పకనే చెప్పేందుకే ఇలా చేసిందని అంటున్నారు. అధికారికంగా చూస్తే ఇజ్రాయెల్ ఎప్పటిలాగే ఈ వార్తలను ఖండిస్తోంది. డెడ్ సీ ఫాల్ట్ లైన్ ఆనుకుని ఉండడం వల్ల ఇలాంటి ప్రకంపనలు సహజమేనని, దీనికి అణు పరీక్షలకు సంబంధం లేదని ఇజ్రాయెల్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. కానీ స్వతంత్ర నిపుణులు మాత్రం సిస్మోగ్రాఫ్ డేటాను జల్లెడపడుతున్నారు.
భూకంపం వచ్చినప్పుడు ఒకలా, పేలుడు సంభవిస్తే తరంగాలు మరొకలా ఉంటాయి. పేలుడు వల్ల వచ్చే షాక్ వేవ్స్ భూమిని అన్ని వైపుల నుండి బయటకు నెడతాయి. అదే భూకంపం అయితే ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ అణు పరీక్షల నిషేధ సంస్థ ఏర్పాటు చేసిన సెన్సార్లు ఈ డేటాను విశ్లేషిస్తున్నాయి.